గోల్కొండ జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ ఈ నవంబర్ 1 కూకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. నమస్కారం. కార్తీక పురాణం 11వ రోజు పారాయణలోకి వచ్చాం. రోజు 11 అయినప్పటికీ ఈరోజు ద్వాదశి, శుద్ధ ద్వాదశి నాడు మనం ఏం చేయొచ్చు? ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి ఘడియలు దాటకముందే పారణ చేయాలి. ఎవరైనా బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మన ఇంట్లో భోజనం పెట్టిన తర్వాత మనం భోజన స్వీకారం చేయటం మంచిది. అయితే ఈ రోజున తులసి ధాత్రి కళ్యాణం విశేషంగా చేస్తారు. తులసి చెట్టు మొదట్లో ఒక ఉసిరి కొమ్మని తీసుకొచ్చి పెట్టి వీరిద్దరికి రెండు వృక్షరాజాలకి చుట్టూతా ఒక పసుపు తాడిని మూడేసి పసుపు కుంకాలతో పుష్పాలతోటి అర్చన చేసి తులసి అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరాలు, విష్ణు అష్టోత్తర శతనామావళి వీటిని చదివి తులసికి ధాత్రికి వివాహం చేసినంత హడావిడిగా చేసుకుని ఆ తర్వాత ప్రసాద స్వీకారము, ఆహార స్వీకారం చేస్తే మంచిది. అయితే పారాయణలో ఏముందో చూద్దాం. అయితే వశిష్ఠ మహాముని జనకరాజర్షికి ఇంకా చెప్తున్నారు అన్నమాట. కార్తీక మాసమందు అవిసె పువ్వులతోటి హరిని పూజించిన వాడికి పాపాలు నశిస్తాయి, చాంద్రాయణ వ్రత ఫలితాన్ని పొందుతాడు. అయితే ఈ చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటి? చాంద్రాయణ వ్రతం అంటే ఒక ప్రత్యేకమైన వ్రతంగా చెప్తారండి. చంద్రుడితో పాటు ఆహార స్వీకారం చేయటం చాలా కష్టమట. ఇది ఉపవాసం ఉండాలి పగలంతా. చంద్రకళలతో పాటు పాడ్యమి నాడు ఒక ముద్ద, రాత్రి నక్షత్రాలు కనపడ్డాక చంద్రుడు కనపడాలన్నమాట. అంటే చీకటి పడితే చాలంటారులేండి. చంద్రుడు కనపడాలన్న నియమం కాదు, కానీ చంద్రోదయ వేళ. అక్కడి నుంచి పాడ్యం నాడు విధి నాడు 2 ముద్దలు, తది నాడు 3 ముద్దలు, చవితి నాడు 4, పంచమి నాడు 5, షష్ఠి నాడు 6, సప్తమి నాడు 7, అష్టమి నాడు 8, నవమి నాడు 9, దశమి నాడు 10, ఏకాదశి నాడు 11, ద్వాదశి నాడు 12, త్రయోదశి నాడు 13, తర్వాత చతుర్దశి నాడు 14, పౌర్ణమి నాడు 15 ముద్దల ఆహార స్వీకారం చేయాలి. ఒకవేళ మీరు దోశలో అట్లో తింటామన్నా కూడా అదే పంట. అక్కడి నుంచి చంద్రకళలు దిగిపోవటం మొదలు పెడతాయి. 15వ రోజు పౌర్ణమి తర్వాత ఒక్కో ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు పూర్తి ఉపవాసం ఉంటారు. ఇది చాంద్రాయణ వ్రతం అంటారు. ఈ కాలంలో ఎవ్వరూ చేస్తున్నట్టు కనపడరండి. పూర్వకాలంలో యతులు ఈ నియమాన్ని పాటించేవారట. యతులు పాటించిన నియమంగా చెప్తారు. కానీ ఈ చాంద్రాయణం వెళ్ళటం అంటే చంద్రుడితో పాటు తిరగటం అని అర్థం అనమాట. చాంద్రాయణం వెళ్ళి రావటం, ఎక్కడికైనా వెళ్ళి రావడానికి కూడా చాంద్రాయణం అంటారు. ఇలా చేసేవాళ్ళు ఆ ఫలితాన్ని పొందుతారు. కార్తీకంలో గరికతోనూ కుశలతోని కూడా హరిని పూజిస్తారు. మనం గరికతోటి మామూలుగా ఎవరిని పూజిస్తాం? వినాయకుడిని పూజిస్తాం కదా. కార్తీకంలో విష్ణుమూర్తికి కూడా గరికని సమర్పించవచ్చు. తర్వాత కుశ అంటే దర్భగడ్డి, అగ్రాలు సరిగ్గా ఉన్న దర్భగడ్డిని కూడా విష్ణువుకి సమర్పించవచ్చు. దాంతోపాటుగా కార్తీక మాసంలో చిత్రరంగులతోటి కూడిన వస్త్రాన్ని హరికి సమర్పించినవాడు, విష్ణువాలయాల్లో వస్త్ర సమర్పణ, స్వామివారికి అలంకరించడానికి వస్త్రాలు సమర్పించినా కూడా వాడికి మోక్షం లభిస్తుంది. అలాగే శివాలయాలలో దీపారాధన చేసిన వాడికి మోక్షం లభిస్తుంది. శివాలయంలో దీపదానం చేసిన వాడికి కైవల్యమే లభిస్తుందట. శివాలయాన్ని శుభ్రం చేసిన వాడు, అలంకరించిన వాడు శిథిలమైన శివాలయాన్ని ఉద్ధరించడానికి తన వంతుగా ఒక చిన్న ప్రయత్నమైన కార్తీక మాసంలో గనక చేస్తే వాడికి విశేషమైన ఫలితం లభిస్తుంది. పురాతన శివాలయాల్లో, దీపారాధన లేని శివాలయాల్లో తైలాన్ని సమర్పించిన, ఆజ్యాన్ని, నేతిని సమర్పించిన దీపారాధన కోసం విశేషమైన ఫలితం లభిస్తుంది. ప్రదోష కాలంలో శివార్చన చేసిన వాడికి కైవల్యం, మోక్షం లభిస్తుంది. వీడు శివ సన్నిధికి చేరుకుంటాడు. శివ కింకరులతోటి పాటుగా పరమేశ్వరుని సేవించే అవకాశం లభిస్తుందట. కార్తీకంలో స్నానమాచరించి హరిహరుల సన్నిధులలో దీపమాలికల్ని ఉంచేవాడు. దీపమాలికలు ఒక దీపం కాకుండా వరుస ఒక 5 దీపాలు, ఒక 9 దీపాలు, 11 దీపాలు అట్లా వరుసగా దీపాలు పెట్టేవాడు. హరిహర సన్నిధి ఇద్దరు శివాలయాల్లో, విష్ణువాలయాల్లో కూడా. పురాణాన్ని చెప్పేవాడు, పురాణాన్ని వినేవాడు పాపములన్నీ నశింపజేసుకొని పరమపదాన్ని పొందుతారు. నేను 4 సంవత్సరాల నుంచి పురాణం చెప్తున్నానండి. నాకు పరమపదం తప్పదు. వినేవాళ్ళకు కూడా అంతే, ఏటా వినేవాళ్ళకు కూడా అలాగే ఉంటుందట. ఈ విషయమైన ఒక పూర్వగాథ ఉందట. అది విన్న మాత్రంతోటే పాపాలు పోతాయి, ఆరోగ్యాలు పెరుగుతాయి, బహు ఆశ్చర్యజనకంగా ఉంటుంది. దాన్ని చెప్తాను, వినమన్నాడు. పూర్వకాలంలో ఎట్లా చెప్పేవారంటే, బ్రాహ్మణుడైన వాడు స్నానం, సంధ్యా చేసుకుని నిత్య నైమిత్తిక కర్మలు ముగించుకున్నాక యజ్ఞం చేయాలి, అగ్నికార్యం చేయాలి. దానివల్లే మేఘాలు ఏర్పడి
వర్షాలు వస్తాయి, ఇంద్రుడి దేవతలు వాళ్ళు ప్రీతి చెంది వానలు కురిపిస్తారు, పంటలు పండుతాయి, దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ బ్రాహ్మణుడిని పోషించవలసిన బాధ్యత సమాజందిగానే ఆ రోజుల్లో ఉండేది. వాళ్ళే యజ్ఞయాగాదుల కర్మలకు వెళ్తుంటే వాళ్ళకి లభించిన సంభారాలతోటి సింపుల్గా జీవనం గడిపేవారు. అయితే వీళ్ళలో కొంతమంది అలాంటివి మానేసి ఈ పనులన్నీ చేయడానికి ఇచ్చగించగా ఏవో పనులు చేసేవాళ్ళు, కూలి పనులకు వెళ్ళేవాడట. అతనికి మంచి గుణాలు కలిగిన సుశీల అనే పేరున్నటువంటి ఒక భార్య ఉండేది. ఆమె మంచి పిల్ల, పతివ్రత, సమస్త సాముద్రిక లక్షణాలతో కూడిందై శ్రేష్ఠురాలుగా ఉండేది. పిల్ల చక్కగా అందంగా ఉండేది, బుద్ధిమంతురాలుగా కూడా ఉండేది. అయితే ఈ అమ్మాయి సుశీల భర్త దుర్గుణపరపూరుడైనప్పటికీ అతని యందు ద్వేషం నుంచక సేవిస్తూ ఉండేది. ఇది పతివ్రత లక్షణం అన్నమాట. ఆ తర్వాత వాడు వేరే జీవనోపాయం తెలియక కూలి జీవనం కష్టమని తలంచి కత్తిని ధరించి అడవిలో మార్గాన్ని కనిపెట్టుకునుండి ఆ పక్కకి ఆ దారిలో వెళ్తున్న వాళ్ళని కొట్టి సంహరించట్లా కొట్టి వారి ధనాల్ని అపహరిస్తూ కొంతకాలం గడిపాడు. డబ్బులు పట్టుకొచ్చేవాడు. అతను ఏం చేసి పట్టుకొచ్చేవాడో ఆ అమ్మాయి అడిగేది కాదు. అతన్ని ప్రశ్నించకుండా భర్తగా అతన్ని పూజించి ప్రార్థిస్తూ అలా ఉండేదన్నమాట. ఇలా చౌర్యం వల్ల, దొంగతనం వల్ల సంపాదించిన వస్తువుల్ని ఏం చేసేవాడు, వేరే పక్క ఊర్లకి, దూరపు ఊళ్ళకి తీసుకెళ్ళి ఆ డబ్బుతోటి వాటిని అమ్మేసి అక్కడ ఆ డబ్బుతోటి కుటుంబాన్ని పోషించేవాడు. ఒకసారి ఆ బ్రాహ్మడు చౌర్యం కోసం, ఈ దొంగతనం కోసం ఒక మార్గంలో దారి పక్కన ఎక్కడో నిలబడి ఉన్నాడు. ఉంటే ఏమైంది, ఆ మార్గంలో వస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడిని పట్టుకుని ఓ మర్రి చెట్టు కట్టేసి మొత్తం డబ్బంతా తీసేసుకున్నాడట. ఇంతలోనే ఒక క్రూరుడైనటువంటి ఒక కిరాతుడు వచ్చి కట్టివేయబడి ఉన్న బ్రాహ్మణుడిని, కట్టేసిన బ్రాహ్మణుడిని ఇద్దరిని చంపేశాడు. చంపేసి ఆ డబ్బంతా అతను పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంతలో ఏమైంది, ఈ గుహలో ఉన్నటువంటి ఆ పక్కనే ఒక పెద్ద గుహ ఉందట. ఆ లోపల ఒక పెద్ద పులి విశ్రాంతిగా పడుకునుంది. ఇతను వెళ్తున్న దారిలో ఈ మనిషి వాసన వచ్చేసరికల్లా అదేం చేసింది, మామూలుగా బ్రాహ్మణులు అనేసరికల్లా వీళ్ళ దగ్గర ఏముంటాయి, మద్య మాంసాదుల వాసనలు రావు. మనిషి వాసనతో పాటు కిరాతుడు తను కొట్టి పట్టుకెళ్తున్నటువంటి ఒక అడవి పంది అతని భుజం మీద ఉంది. దాని నెత్తుటి వాసనకి పులి బయటకు వచ్చింది. వచ్చి ఏం చేశాడు, ఈ మనిషి వచ్చి వాడిని కొట్టాడు. కిరాతుడి మీద పడింది. కిరాతుడు కత్తితోటి పులిని కొట్టాడు. ఇద్దరు పరస్పరం ప్రహారాలతోటి పరస్పరం కొట్టుకున్నారు. పులి ఒక మీద పడింది, కిరాతుడు కత్తి పెట్టి కొట్టాడు. ఇద్దరు చనిపోయారు. అయితే ఏమైంది, ఇట్లా అక్కడ ఎవరెవరు, ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు, నలుగురు మరణించి మరణం పొందిన తర్వాత యమలోకానికి వెళ్ళి కాలసూత్ర నరకంలో మహాయాతనలు పడ్డారట. కాలసూత్రం అనే ఒక నరకం అండి. దాని వివరణ నాకు పెద్దగా తెలియదు, ప్రతి సంవత్సరం చదువుతున్నాం, కానీ ఈసారి ఎప్పుడైనా కనుక్కుందాం. ఈ కాలసూత్ర నరకం అనే నరకంలో పడ్డారంటే అక్కడెక్కడికో ఒక అగ్నిలోకి నడవమంటారు. ఎంతసేపో తెలీదు, నడుస్తూ ఉండటమే. వాడు గంటలు ఎంత లెక్క పెట్టుకున్నా కాలగణన తెలియదు అనమాట. ఆ శిక్షకి ఇంత సమయము అని ఉండదు, అలా అనుభవిస్తూ ఉండటమే. ఆ నరకంలో ఉన్నారు. అయితే వీళ్ళు చూడండి, యమభటులు వాళ్ళందరినీ పురుగులతో, అమేధ్యంతో కూడినటువంటి, అంటే బురద లాంటిది అనుకోండి, అమేధ్యం అంటే వాసన చూడకూడని పదార్థం, వాటితో కూడినటువంటి పురుగులు ఉన్నాయి దాని నిండా, పేడల్ లాంటివి అనమాట. భయంకరమైన చీకట్లో సలసలా కాగుతున్న రక్తంలోనూ పడేశారు. చీకట్లోనూ అదే చెత్తల్లోనూ ఉన్నారు, తర్వాత కాగుతున్నటువంటి రక్తంలో కూడా పడేశారట. జనక మహారాజుకు చెప్తున్నారు వశిష్ఠ మహాముని, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మాల్ని చేయిచు ఆచారవంతురాలై హరిభక్తి యుతయే సజ్జన సహవాసం చేయిచు నిరంతరము భర్తని ధ్యానిస్తూ ఉంది. అంటే ఆ అబ్బాయి ఇతని ఇంటికి రాలేదు, అతను రోజుల తరబడి రాకపోవటం ఆమెకు అలవాటే. కూలి పనులు చేస్తూ ఇప్పుడు దొంగ పనులు చేస్తున్న బ్రాహ్మణుడి భార్య అయినటువంటి సుశీల అతని కోసం వేచి ఉన్నది. ఈ లోపల అతను ఏం చేసేది, రోజు పూజా పునస్కారం చేసుకునేది. ఎవరైనా వాకిట్లోకి వచ్చి చేయి చేస్తే ఏదో ఉన్నదో మన్నదో తీసి కాస్త పెట్టేది. తర్వాత హరినామ సంకీర్తన చేసుకునేది. ఇతను ఇంకా రాలేదు, ఇట్లా వదిలేసి వెళ్ళిపోయాడని శాపనార్థాలు పెట్టకుండా భర్తను గురించి మంచిగా తలుచుకుంటూ పాపం ఎక్కడున్నాడో ఎప్పుడొస్తాడో అని ఆయన కోసం వేచి ఉండేదట. ఇలా ఉండగా దైవవశంతో ఒక యతీశ్వరుడు హరినామ స్మరణం చేస్తూ ఎక్కడికో యాత్రకు వెళ్తున్నాడు. నాట్యం చేస్తూ పులకాంకిత శరీరుడై హరినామామృతాన్ని పానం చేయిచు సమస్త వస్తువులందు హరినే చూస్తూ ఆనంద బాష్పాలతోటి వీళ్ళ ఇంటికి వచ్చాడు. ఆయన ఆ పాడుతూ ఉంటే ఆ విష్ణుమూర్తి అట్లా తన ముందు నాట్యం చేస్తున్నట్టు కనబడి ఆ బ్రహ్మానందాన్ని తట్టుకోలేక కళ్ళలోంచి నీళ్లు కూడా గారిపోతున్నాయట. సరే అటా వచ్చి వీళ్ళ వాకిట్లోకి వచ్చాడు. ఈ చూసిన యతిని చూసి ఆవిడేం చేసింది, భిక్ష పెట్టి ఆయన కొంచెం భిక్ష వేసి, అయ్యా మహానుభావ, మీరు మా ఇంటికి రావటం వల్ల నేను తరించిపోయాను, మీలాంటి వారి దర్శనం చాలా దుర్లభం, మా ఇంట్లో మా భర్త లేడు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, పతి ధ్యానం చేసుకుంటూ ఉన్నాను అని చెప్పేసరికల్లా సరే ఆ అమ్మాయిని చూసి, పాపం చక్కగా కుందన బొమ్మలాగా ఉంది, చక్కగా మాట్లాడుతున్న అమ్మాయిని చూసి ఇట్లా అనడమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి మహాదినము, మహాపర్వదినం,
ఈ దినం సాయంకాలంలో హరిసన్నిధిలో మీ ఇంట్లో పురాణ పఠనం చేస్తే మంచిదమ్మా. సన్నిధి హరిసన్నిధి, పురాణము కార్తీక పురాణము అని చెప్పాడు. చెప్పి నువ్వేం చేయాలంటే, ఇప్పుడు సాయంకాలం అయింది, ఈ పురాణం చదవాలంటే ఏదో మనం చీకటి పడేసరికల్లా అన్నం వండుకుని తినేసి పడుకునేవారు ఆ కాలంలో. దీపం ఏదో చిన్న ఆవుద దీపం మిణుకు మిణుకు అనేదే కానీ పెద్ద పుస్తకాలు చదవడానికి సరిపడా దీపారాధనలు పెద్ద పెద్ద దీపాలు ఆ కాలంలో లేవు. పుస్తకం మనం పురాణం చదవాలమ్మా. రాత్రి చీకటి పడిన తర్వాత మనకి దీపం కావాలి, నూనె నేను తెస్తాను, నువ్వు ఒత్తించేసి ఇవ్వమ్మా అంటే సరేనని అతను చెప్పేసరికల్లా సంతోషంగా ఏం చేసింది, ఈ పురాణ శ్రవణం పఠనం చేస్తాడు కదా, నలుగురు వస్తారు, పైగా పౌర్ణమి మంచి దినం అని చెప్తున్నాడు పెద్ద మనిషి అని చక్క ఇల్లంతా శుభ్రంగా అలికిందట. అలికి ఇల్లు వాకిలి వాకిలంతా శుభ్రం చేసి నీళ్లు జల్లి వాకిట్లో ముగ్గేసింది. ఈ అలికిన ఇంట్లో అన్ని ముగ్గులు పెట్టింది, 5 రంగులు ముగ్గులు పెట్టి తర్వాత ఏం చేసింది, కాస్త పత్తిని తీసుకుని దాన్ని శుభ్రం చేసి ఒత్తులు చేసింది. ఒత్తులు చేసి ఆయన ఏం చేశాడు, యతీశ్వరుడు పెద్ద నూనె పట్టుకొచ్చాడు. ఇంత పెద్ద పాత్రలో నూనె పోసి వెలిగించి స్వామికి దీపారాధన సమర్పించి ఈయనకి అది చదవడానికి వీలుగా పెట్టింది. అయితే ఈయన ఏం చేశాడు, ఈ దీప పాత్ర ఒత్తి 2 అమ్మాయి ఇచ్చింది, నూనె ఒకటే మనం ఇచ్చామని యతీశ్వరుడు చాలా సంతోషించి ఆ దీపం ముందు పరమేశ్వరుని పూజించి విష్ణువుని కూడా పూజించాడు. ఈయన అమ్మాయి ఇంట్లో పరమేశ్వరార్చన ఉంది, హరినామస్మరణ చేస్తుంది. ఈయన దగ్గర విష్ణువారాధనకి సరిపడా ఏవో ఆయన ప్రయాణంలో పెట్టుకుంటారు కదా, ఓ గోవింద పెట్టేదో ఉంది, అది తీసి చక్కగా దీపారాధన సాయంకాలం ప్రదోషకాలంలో దీపారాధన చూపించి స్వామిని యథావిధిగా అర్చించి పురాణం మొదలుపెట్టాడు. ఈవిడేం చేసింది, ఈయన ఏర్పాట్లు అర్చన అది ముగించుకునే లోపల చుట్టుపక్కల 10 ఇళ్ళకి పోయి మా ఇంట్లో పురాణ శ్రవణం, ఒక ఆయన మహానుభావుడు వచ్చాడు, కార్తీక పురాణం చెప్తున్నాడు రండి అనేసరికల్లా కొంతమంది వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళతోటి ఈ అమ్మాయి కూడా చాలా ఏకాగ్రంగా కూర్చుని ఎంతో ఏకాగ్రతతోటి పురాణం అంతా చక్కగా విన్నది. తర్వాత మర్నాడు పొద్దున యతీశ్వరుడు నిద్రలేచి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత హరిధ్యానంతో ఇలాగా పర్వదినాల్లో హరిధ్యానం చేసి ఆమె కొంత జ్ఞానాన్ని సంపాదించుకుని మరణించింది. భర్త రాలేదు. ఇంతలో శంఖచక్రాంకితులు, చతుర్బాహులు, పద్మాక్షులు, పీతాంబరధారులు, తర్వాత పద్మమాలాలంకృతులుగా ఉన్నటువంటి విష్ణుదూతలు దేవతల తోటలో ఉన్న పుష్పాలతోటి, ముత్యాలతోటి, పగడాలతోటి, తర్వాత చక్కటి అందమైన దండలు కట్టి ఆ దండలు, వస్త్రాలు, ఆభరణాలతోటి అలంకరించబడినటువంటి ఒక బ్రహ్మాండమైన పుష్పక విమానం లాంటి ఒక వాహనాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి సూర్యుడిలాగా ప్రకాశిస్తుందట వాహనం. అది ఆకాశంలో వెళ్తుంటే రెండో సూర్యుడా అనిపించేంత వెలిగిపోతున్నటువంటి ఈ వాహనంలో ఈ అమ్మాయిని సుశీలని ఎక్కించుకుని జయజయధ్వానులతో కరతాళ ధ్వనులు చేస్తూ చాలామంది వెంటరాగా వైకుంఠానికి వెళ్ళారు. ఇప్పుడు చూడండి, పార్షదులు ఇద్దరు వచ్చి విమానం ఎక్కించుకోవడం కాదు, చప్పట్లు కొట్టి ఆహాహా అంటానికి కూడా కొంతమంది వచ్చారు విష్ణులోకం నుంచి. ఈ అమ్మాయిని ఎక్కించుకుని తీసుకెళ్లారు. అయితే అట్లా వైకుంఠానికి వెళ్ళే దారిలో మార్గ మధ్యంలో నరకం కనపడుతోందట దారిలో. అప్పుడు ఆ చూసేసరికల్లా అమ్మాయి భర్త మీదే మనసు పెట్టుకున్నది. ఎంతకాలమో అయింది అతను రాక, ఏమైపోయాడో తెలియదు. ఆ భర్త కనపడ్డాడు ఆ అమ్మాయికి. అక్కడి నుంచి ఆయన ఆ సలసల కాగుతున్నటువంటి రక్తంలో వేయించబడ్డం, రక్తపానం చేయటం అలాంటిది చూసేసరికల్లా ఆమె ఆశ్చర్యపోయి, అయ్యా ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఆగండి అని ఆ విమానాన్ని ఆపండి అని అడిగింది. ఈ నరక కూపంలో నా భర్త ఈ ముగ్గురితో కలిసి ఇక్కడ పడి ఉన్నాడని, ఆయన ఎందుకు ఇట్లా ఉన్నాడో నాకు చెప్పండి, నేను ఆయన ధ్యానంలో ఉండి నాకు ఈమె ఇట్లాంటిది ఇంత అద్భుతంగా విమానం ఎక్కి విష్ణు పార్షదులతోటి వెళ్ళే అవకాశం వస్తే నేను ఎవడి ధ్యానంలో ఉన్నానో అతను ఇక్కడ ఉండటం ఏమిటి, అతనితో పాటు ఇంకో 3 ఉన్నారు, వీళ్ళెవరు ఏమిటి అని అడిగింది. అడిగేసరికల్లా ఈ విష్ణు పార్షదులు చెప్పారట, వీడు నీ భర్త, వీడు కూలి చేసి దొంగతనం చేసి పరధనాపహరణం చేసేవాడు, వేరే వాళ్ళ డబ్బును దొంగతనం చేసేవాడు, వేదోక్తమైన ఆచారాన్ని వదిలిపెట్టి దుర్మార్గానికి చేరాడు, అందువల్ల ఇతను నరకంలో ఉన్నాడు. ఈ రెండో బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మనం బ్రాహ్మణుడి గాథ వినలా, రెండో బ్రాహ్మణుడిది. అతను అక్కడికి వచ్చాడు, ఆ దారి మధ్యలో ఉండగా ఈ మొదట ఆయన అతన్ని కట్టేసి చంపేశాడు, గిరాతుడు వచ్చి చంపేశాడు. అతను మిత్రద్రోహి, మహాపాతకుడు. బాల్యం నుంచి మిత్రుడై ఉన్నవాడిని ఒకడిని చంపి వాడి ధనాన్ని అపహరించి ఇతర దేశానికి పోతున్న దారిలో నీ భర్తతోటి కట్టబడి కిరాతుడితోటి చంపబడ్డాడు. ఇట్లాంటి పాపాత్ముడు కాబట్టి ఇతను కూడా నరకంలో పడున్నాడు. ఇక్కడి నుంచి 3వ వాడు ఉన్నాడు కదా, అతను కిరాతుడు. వీడేం చేశాడు, నీ భర్తని బ్రాహ్మణుణ్ణి ఇద్దరిని చంపాడు. అందుకు వీడికి నరకం వచ్చింది. బ్రాహ్మణ వధ చేసినందుకు గోహత్య బ్రాహ్మణ హత్య అంటారు. గోహత్య చేసినా బ్రాహ్మణ హత్య చేసినా సమానమైన పాపాలు వస్తాయి.
2 బ్రాహ్మణుల్ని వధించినందుకు వాళ్ళు పాపాత్ములైనప్పటికీ, అందులో ఒకడు దారులు కొట్టి సంపాదించుకుంటున్నాడు, రెండోవాడు మిత్రద్రోహి, మిత్రుని సంహరించి డబ్బులు సంపాదించాడు. వీళ్ళిద్దరూ పాపిష్టి వాళ్ళే అయినప్పటికీ బ్రాహ్మణులని సంహరించినందుకు కిరాతుడికి కూడా నరకం వచ్చిందట. అక్కడి నుంచి 4వ వాడు పులి. ఈ పులి కిరాతులు పరస్పరంగా కొట్టుకుని మరణించారు. ఈ పులి పూర్వంలో ఒక ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతను ద్వాదశి రోజున భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకాలు భుజించాడు. ఇందులో ఒక విశేషం చెప్తారండి. ద్వాదశి నాడు నూనె వంట చేయకూడదట, నేతితోటి వండుకోవాలి. మనం ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాం కదా, ద్వాదశి నాడు మనం చేసుకునే వంట నూనెతోటి చేయకూడదు, నేతితోటి చేయాలి అని పురాణంలో 2-3 చోట్ల చెప్పబడుతుంది. మరి అవకాశం ఉన్నవాళ్ళు చేసుకుంటామనుకోండి. మన వాళ్ళు ఇప్పుడు తైలంతో పనికిరాదని రిఫైన్డ్ ఆయిల్ చేసుకుంటే పనికి వస్తుందని చెప్తున్నారు కొంతమంది పెద్దవాళ్ళు. అవకాశం ఉంటే మరి నేతితో చేసుకోవడం, లేకపోతే రిఫైన్డ్ ఆయిల్, అది తిల తైలం కాదు కదా, రిఫైన్డ్ ఆయిల్ అనేది ఇంగ్లీష్లో ఉన్నది కాబట్టి ఇంగ్లీష్ నూనె పనికొస్తుంది బహుశా. భక్ష్యాభక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకాలు తిన్నాడు, అందుకని వీడికి నరకం వచ్చింది. చూసారా, మనం ద్వాదశి ఏకాదశి ఉపవాసం ఉండి పచ్చడి చేసుకుని దాని మీద పైన నూనె వేసుకుని, చేతి మీద నూనె వేసుకుని తిన్నా కూడా మనకి నరకం వస్తుందటండి. ఇట్లు నలుగురు ఈ విధంగా నరకయాత్రలు పడుతున్నారమ్మా. ద్వాదశి నాడు నేయి వాడవలను, నూనె వాడకూడదు, క్లియర్గా చెప్పారు చూడండి. విష్ణుదూతలు ఇట్లా చెప్పంగానే, అయ్యా ఏ పుణ్యం చేత వీళ్ళు ఈ నరకం నుంచి విముక్తులవుతారో చెప్పండి నాయన, నా భర్త ఇట్లా పడిపోయి ఉన్నాడు అనేసరికల్లా దూతలు అన్నారు, అమ్మా కార్తీక మాసంలో నీ చేత చేయబడిన పుణ్యంలో నువ్వు ఎంత పుణ్యం చేసావు. కార్తీక మాసంలో ఎన్నో రకాలు చేసావు. పొద్దున్నే స్నానం చేసావు, దేవాలయానికి వెళ్ళావు, శివ పూజ చేసావు, విష్ణు పూజ చేసావు, దీపారాధన చేసి దీపదానం చేసావు, ఇన్ని రకాలు చేసావు కదా. ఈ వీటిలలో పురాణ శ్రవణ ఫలితాన్ని ఇతనికి ఇవ్వు, నువ్వు వీడు ముక్తుడవుతాడు నీ భర్తకి ఇస్తే అని చెప్పేసరికల్లా ఆ పురాణ శ్రవణార్థమైన ఈ అంతకుముందు మొట్టమొదటిసారి పురాణ శ్రవణం చేసింది కదా, దాంట్లో దీపం పెట్టింది. దీపం పెట్టడానికి పాత్ర ఒత్తి ఇచ్చింది కదా. ఇప్పుడు ఈ ఒత్తి పుణ్యాన్నేమో కిరాతుడికి, పులికి, పాత్ర ఇచ్చిన పుణ్యమేమో 4వ వాడైనటువంటి బ్రాహ్మణుడికి. ఈ నలుగురికి కనుక ఇచ్చావంటే వీళ్ళంతా ముక్తులైపోతారమ్మా. నువ్వు అంటే ఒక్కరోజు చేసిన క్రియ, కార్తీక మాసంలో చేసినటువంటి ఒక్క క్రియ అనంత పుణ్య ఫలప్రదము అని చెప్తున్నారు. ఈ అనంత పుణ్య ఫలప్రదమైనటువంటి ఈ 4 విషయాలు, ఒకరోజు చేసిన పురాణ శ్రవణము, ఆ రోజున పెట్టినటువంటి దీపమేమో 2కి 2 ఒత్తులు కదా, ఆ దీపంలో వేసినటువంటి 2 ఒత్తులు కిరాతుడికి, పులికి, తర్వాత ఆ పాత్ర ఇచ్చిన ఫలితమేమో 2వ బ్రాహ్మణుడికి అని చెప్పేసరికల్లా, సరే పైగా ఏమిటంటే ఈ కృతఘ్నుడు ఉన్నాడు మిత్రద్రోహి, ఇతనికి ఇంకొక పుణ్యం అంట, పాత్ర ఇచ్చిన పుణ్యమే కాదు, ఇంటింటికి వెళ్ళి పురాణ శ్రవణం అవుతుంది మా ఇంట్లో రండి అని పిలిచినందుకు ఆ పుణ్యాన్ని ఇతనికి ఇవ్వమ్మా. ఈ పుణ్యదానాల చేత వీళ్ళకి ముక్తి లభిస్తుంది, వీళ్ళు ఈ నరకాల నుంచి బయటపడతారు అని చెప్పారు. చెప్పేసరికల్లా ఆమె ఎంతే ఆశ్చర్యపోయి ఆ బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యాలని మనసా సంకల్పించి దాన ప్రక్రియతో వాళ్ళకి ఇచ్చిందట. ఇచ్చేసరికల్లా వాళ్ళు కూడా నరకం నుంచి విడుదలయ్యి దివ్యమైన విమానాలను ఎక్కి ఆ స్త్రీని కొనియాడుతూ, అమ్మ నీ వల్ల మాకు ఇదంతా లభించింది, నరకంలో నుంచి బయటపడ్డాము అని సంతోషిస్తూ మహాజ్ఞానులు పొందేటువంటి ముక్తి పదానికి వెళ్ళిపోయారట. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకాన్ని పొందుతాడు. ఈ చరిత్రను వినివారు మనోవాకాయముల చేత సంపాదించబడిన పాపాన్ని పోగొట్టుకుని మోక్షమును పొందుతారని కార్తీక పురాణం సెలవిస్తోందండి. దీంతో 11వ రోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం మళ్ళీ 12వ రోజున మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.